ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూదాహానికి ప్రజలు బలైపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఆదివారం తలబడుగు మండలం బరంపూర్లో జరిగిన ఎస్ఐఆర్ సమావేశానికి అబ్జర్వర్లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఆదిలాబాద్ ప్రజల బాధను చూసి గుండె బండ చేసుకుని పోరాడుతున్నామన్నారు. 7 కోట్ల విలువైన అసైన్ భూమి అప్పనంగా తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేసి బహుమతిగా ఇచ్చాడన్నారు. ప్రభుత్వ నిషేధిత స్థలాలపై వాలిపోయి కబ్జా చేయడమే ఆయన నైజమని తీవ్రంగా విమర్శించారు. ఇక సొంత పార్టీలోని ఓ నేతపైన ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యేను పొగడడం ఎంతవరకు సమంజసమన్నారు. పేదల కోసం పాటుపడుతున్న సొంత సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను పొగడాల్సింది పోయి ఎమ్మెల్యేను పొగుడుతూ నీకు ఇంకా పార్టీ నామినేటెడ్ పదవి కావాలంటూ మండిపడ్డారు. ఒక భూ కబ్జా ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తామన్నారు. ఆయనతో అంటగాగుతున్న నేతలెవరూ తనను కలవరాదన్నారు. పాయల్ శంకర్ ను రాజకీయ సమాధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతా అన్నారు. నామినేటెడ్ ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఎమ్మెల్యే, లంగ ఎమ్మెల్యే, లఫూట్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 7 కోట్ల రూపాయల భూమి ఆయన భార్య పేరు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. అంత దొంగ రిమ్స్ దగ్గర గవర్నమెంట్ భూమిని పప్పు బెల్లాల్లాగా పుట్నాలు తీసుకున్నట్టు పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద నిషేధిత జాబులో ఈ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి 7 కోట్ల భూమి అసైన్డ్ ల్యాండ్. పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద చేసుకున్న ల్యాండ్ అసైన్డ్ ల్యాండ్. ఇట్లాంటి గలీజ్ ఎమ్మెల్యే, లంగ ఎమ్మెల్యే, లుచ్చ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మా గుండె ఏమవుతుంది బండ చేసుకొని కొట్లాడుతున్నాం. జగదీష్ రెడ్డి గారు సర్పంచ్ కావడానికి కావచ్చు నమ్మకం వాళ్ళకి వెళ్ళాడు. జగదీష్ సర్పంచ్ ఈ లెవెల్లో పట్టాల్సిన ఏం చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర వల్ల పట్టాల్సిన ఏం చెప్పండి. ఇన్ఛార్జ్ మంత్రి జూపాలకృష్ణారావు గారి వల్ల పట్టాల్సిన ఏం చెప్పండి. ఈ దొంగ బీజేపీ ఎమ్మెల్యే వల్ల పట్టాల్సిన అని చెప్పి కాంగ్రెస్ లో ఉంటే ఎమ్మెల్యేని పోతారా? మీకు పుట్టాలని ఉంటారా? మీరు మనుషులేనా? ఇంకా నామినేటెడ్ పోస్టులు అడుగుతారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? ఏ నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దొంగని పోతారా? నేను ఆస్తులు అమ్ముకుని అనేక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టాలు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు. జొన్నల కొనుగోలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇప్పించిందా? 12 కుంటాలు ఎకరానికి. అది తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పించారు. ఎమ్మెల్యే ఇప్పించిందా? ఇదేనా పద్ధతి? మీ విచక్షణకి వదిలేస్తున్నా. పెద్ద నాయకులా, వయసు మీద పడిన నాయకులా, మేము ఆస్తులు నమ్ముకొని పేద ప్రజల కోసం, గరీబుల కోసం జగదీష్ రెడ్డి గారు లాంటారు, అశోక్ రెడ్డి గారు లాంటారు తక్కువ భూమిని, ఎకరం భూమిని పార్టీ కోసం కొట్లాడితే మా కార్యకర్తలు నీరు వారుస్తారా? ఇక్కడ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారితో చెత్తా పట్టాలు తిరిగినటువంటి వాడు ఎవరు కూడా నామినేటెడ్ సరిహద్దు మీకు అలా నా కార్యకర్తలు మనోధైర్యం తెప్పిస్తా. వచ్చే ఎన్నికలలో పాయల్ శంకర్ డిపాజిట్ కూడా రాకుండా ఆదిలాబాద్ కార్యకర్తలందరూ కష్టపడడం సిద్ధమా? ఇన్ని భూముల కబ్జా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఇంటికి పంపించాల్సినటువంటి పని ఉంది. గుండె బరువు చేసుకొని చెప్తుంది మాటలు, కడుపులో నుంచి వస్తున్న ఈ మాటలు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేదికల మీద పోయి నామినేటెడ్ పోస్ట్ అడుగుతారా? ఉంటాయా? మీకు గుట్టవేదలు ఉంటాయా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. నేను మాట్లాడే దాంట్లో తప్పుంటే బరంపూర్ గ్రామంలో ముక్కు భూమికి రాష్ట్రమాపణలు చెప్తారు. నా గుండె ఎంత పడవచ్చింది. ప్రభుత్వ భూములు పబ్బెల్లాగా పంచుకునేటువంటి ఎమ్మెల్యే, ఒక దొంగ ఎమ్మెల్యే ఇతన్ని పొగుడుతావు వేదిక మీద, అతనితోనే తిరుగుతావు. పోయేవారి దగ్గరికి భూములు అమ్ముకొని వ్యాపారాలు పక్కన పెట్టుకొని కూలీకి వెళ్ళకుండా తిరుగుతున్న ఈ బిఎల్ఏలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక్కడి గుర్తు పెట్టుకోండి. కన్నసీనన్న మీ బిడ్డ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని బొంద వ్యక్తి 10 కిలోమీటర్ల లోపల రాజకీయ నష్టం చేయకపోతే నా
పేరు కంది శ్రీనివాస్ రెడ్డి గారు. నేను కట్టుబడి ఉంటా, నేను నిజాయితీ ఉంటా, నాతో వాళ్ళు కూడా నిజాయితీ ఉంటారని కోరుకుంటా. ఇటువంటి ఎమ్మెల్యే ఇంటికి పంపించాల్సింది. ఆయనతో ఎవరు చట్టా పట్టా వేసుకొని తిరిగితే ఎమ్మెల్యే పాయశంకర్ ఇట్లా వాడిన కాకిన ఇంట్లో వాడడానికి వీలు వేలు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూముల్ని పట్ట పనులు బిట్ట ఉద్యోగం కబ్జా చేసినటువంటి ఎమ్మెల్యే ఇంట్లో అది కాంప్రమైజ్ గాను నా ఆత్మధైర్యాన్ని నన్ను నడిపిస్తున్నారు మీరే. ఆ రోజు అదిలాబాద్లో ఎవరైనా అప్పటి మంత్రిని కలవబట్టినా, కన్ని సిగ్నల్ వచ్చేంత వరకు ఎవరైనా అప్పటి మాజీ మంత్రి చోకరమైన కలవబట్టినా అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళ పేరు అతని పేరు ఎత్తారండి. పాయశంకర్ చోకరమైన ఇద్దరిని బండకేసుకొద్దాం. మీ